హాయ్ అండి, ఇది ఏం లడ్డా అని అనుకుంటున్నారా? చాలా హెల్దీ లడ్డు అండి. ఇవి తినడం వల్ల మనకి కాల్షియం, ఐరన్, బ్లడ్ కూడా పడుతుందండి. ఒకసారి మీరు కూడా ఈ లడ్డూని ఇలా ట్రై చేయండి. చాలా మెత్తగా చిన్న పిల్లలు కూడా తినొచ్చు. అంత టేస్ట్ అయితే చాలా బాగుందండి. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి. ఒక కడాయి తీసుకుని అందులో ఒక 1/2 కిలో పల్లీలు తీసుకోవాలండి. ఈ 1/2 కిలో పల్లీలు చాలా చిన్న మంట మీద మనము దోరగా వేపుకోవాలి. ఇట్లా చిన్న మంట మీద వేపుకోవాలండి. హై మంట మీద వేపడం వల్ల అవి మాడిపోయి లోపల ఆ పల్లీలు వేగవు, అట్లానే మెత్తగా ఉంటాయి. టేస్ట్ కూడా పెద్ద బాగోదు. కాబట్టి చిన్న మంట మీద మనం అక్కడే ఉండి మనం వేపుకుంటూ ఉండాలి. ఇలా కలర్ చేంజ్ అవ్వాలి. వాటిని మనం పల్లీని పట్టుకోగానే పైన పొట్టు ఉంటుంది కదండి, ఆ పొట్టు వచ్చేంత వరకు మనము వాటిని వేపుకోవాలి. చూసారా పొట్టు ఎలా వచ్చేసిందో? ఇవి వేగిపోయినాయండి పల్లీలు. ఇప్పుడు ఈ పల్లీల్ని మనం ఒక బౌల్లోకి తీసుకుందాము. ఒక బౌల్లోకి తీసుకున్న తర్వాత అదే కడాయిలో మనము ఒక 1/2 కిలో నువ్వులు, తెల్ల నువ్వులు నేను వేసుకుంటున్నానండి. నువ్వులు కూడా హెల్త్కి చాలా మంచిది కదండి, కాల్షియం ఫుడ్ అంటది కదా. అట్లా నువ్వులు కూడా మనం యాడ్ చేసుకోవాలి. అదే కడాయిలో చిన్న మంట మీద నేను నువ్వుల్ని వేపుతున్నాను. ఈ నువ్వులు మంచిగా వేగకపోతే నువ్వులు చేదొచ్చేస్తాయండి, లడ్డు బాగోదు. కాబట్టి చిన్న మంట మీద చాలా అవి కలర్ చేంజ్ అయ్యేంత వరకు క్రిస్పీగా మనము ఆ నువ్వులను కూడా వేపి, పల్లీలు అయితే ఏ బౌల్లోకి తీసుకున్నామో నువ్వులు కూడా అదే బౌల్లోకి తీసుకుందాము. ఇప్పుడు మనం ఒక 5-6 ఇలాచి పల్లీలు నువ్వులు కలిపిన దాంట్లో వేసి మనం పక్కకు పెట్టుకుందాం, చల్లారనిచ్చుకుందాము. ఇప్పుడు మనం బెల్లం వాడుతున్నానండి. 1/2 కిలో బెల్లం, 1/2 కిలో నువ్వులు, కిలో కదండి. ఈ కిలోకి 1/2 కిలో బెల్లం అయితే ఖచ్చితంగా సరిపోతుందండి. ఈ బెల్లాన్ని నేను చిన్న ముక్కల కింద చేసుకుని ఒక బౌల్లోకి తీసుకున్నాను. ఇలా బౌల్లోకి తీసుకున్న తర్వాత ఒక టీ గ్లాస్ అంత చిన్న కప్పు వాటర్ మనం యాడ్ చేసుకోవాలి. ఎక్కువ వాటర్ యాడ్ చేసుకుంటే టైం వేస్ట్ అండి, తొందరగా మనకి బెల్లం పాకం రాదు. అందుకని ఒక చిన్న గ్లాసు మందము వాటర్ యాడ్ చేసుకొని ఇలా మొత్తం బెల్లం కరిగేంత వరకు మనము వీటిని గ్యాస్ మీద మంట మీద ఉంచుకుందాము. ఇప్పుడు మనము ఈ పల్లీలు నువ్వులు చల్లని కదా, ఇప్పుడు మనం వీటిని మిక్సీ చేసుకుందాము. ఈ బెల్లాన్ని కూడా మనం వడకట్టుకోవాలండి. నేను వేరే దాంట్లో వడకట్టుకొని నేను ఇట్లా బెల్లాన్ని తిప్పుతూ ఉన్నానండి. బెల్లము ఇలాగా అంటే తీగ పాకం కంటే కొంచెం లేత పాకమే రావాలండి. తీగ పాకం కూడా రావాల్సిన అవసరం లేదు. ఇలా బెల్లాన్ని మనం మధ్యలో తిప్పుకుంటూ ఒకసారి చూద్దామా అండి. చూసారా, లైట్గా తీగ పాకం వచ్చిందండి. తీగ నిలబడాల్సిన అవసరం లేదు. ఆల్మోస్ట్ ఇది పాకం అయిపోయిందండి. ఇప్పుడు మనం దీన్ని బంద్ చేసుకుందాము. ఇలా బంద్ చేసిన తర్వాత ఒక కడాయిలో నేను ఒక 2 టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకున్నా. ఈ నెయ్యి మొత్తం కరిగిన తర్వాత 1 కప్పు రాగి పిండి, 1 కప్పు జొన్న పిండి నేను యాడ్ చేసుకున్నానండి. ఈ చిన్న మంట మీద దీన్ని కూడా, ఈ పిండిని కూడా మనము ఇలా కలుపుకోవాలి. ఇది కూడా లైట్గా కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు పిండిని మనం వేపుకొని ఈ పల్లీలు నువ్వుల మిశ్రమంలో కూడా ఈ పిండిని కలిపేసి ఒకసారి 2 పిండిలు మొత్తం కలిపేలాగా ఒకసారి ఇలా కలుపుకుందాము. ఇలా మొత్తము కలిపిన తర్వాత ఇప్పుడు మనము బెల్లం పాకం వచ్చింది కదండి, ఆ బెల్లాన్ని మొత్తం దీంట్లో యాడ్ చేసుకొని ఇలా గరిటెతో తిప్పుకుందామండి. పాకం అయితే చాలా వేడిగా ఉంది కాబట్టి ఇలాగ ఒకసారి మనం గరిటెతో మొత్తం పిండికి పాకం పట్టేలాగా ఒకసారి కలుపుకొని ఇదే వేడి మీద మనం ఉండలు చేసుకోవాలండి. ఫాస్ట్గా ఉండలు చేసేసుకోవాలి.
చల్లారితే పిండి గట్టిపడిపోతుంది కాబట్టి మనకి ఉండలు రావు. కాబట్టి ఇట్లానే మనం వేడివేడిగా ఉన్నప్పుడే ఇలా ఉండలు చేసేసుకోవాలి. చాలా వేడిగా ఉంది కాబట్టి నాకు కొంచెం టైం పడుతుందండి. ఇవి మనం ఉండలు చేసుకోవడానికి నెయ్యి కానీ, వాటర్ కానీ, నూనె కానీ మనం చేతులకి రాసుకోవాల్సిన అవసరం లేదు. ఇట్లా ఉండల కింద చేసుకోవాలి, అంతేనండి. ఈ హెల్దీ లడ్డు రెడీ అండి. చిన్నపిల్లలకి, పెద్దవాళ్ళకి, ముసలి వాళ్ళకి అందరూ తినొచ్చండి. నా ఛానల్ షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.